నిజంగా రుద్ర తాండవం భయ నిజంగా బాలకృష్ణ అయితే ఆ తాండవం కాదు మా జాతర అసలు అలా ఉంది. లాస్ట్ 15 minutes అయితే మనం భక్తిలో మునిగిపోతాం. ఆ శివయ్య తాండవం చూస్తుంటుందో బాలకృష్ణ తాండవం అలా ఉంది. 5 రోజులు కాదు, దీనికోసం ఇంకో 1 month అయినా వెయిట్ చేయొచ్చు భయ్య నిజంగా. అండ్ ఆ క్లైమాక్స్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్లో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, అది తిప్పేసి ఉంటుంది ఆ మనిషిని. దిష్టి పోయింది ఇప్పటితోని. బాలయ్యకి ఎప్పుడు దిష్టి ఉండనంటే ఏముంటుంది భయ షార్ట్స్ అయితే. ఆయన ఆర్మీ సీన్స్ ఉంటాయి, ఆర్మీలో చంపొచ్చా అనిపించింది నిజంగా బాలయ్య చూస్తే. తమ్మని ఇంకా కొంచెం కొట్టాల్సింది భయ, తగ్గితే అనిపించింది. బట్ అల్టిమేట్ సూపర్. పక్క రాజుకొని 300 కోట్లు విత్ ఇన్ 1 week కొడతారు బాలయ్య. దీంతో ఇండస్ట్రీలో ఆఫ్టర్ 60 years పెట్టిన ఏకైక నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ గురించి అర్థం కాదు, ఓన్లీ ఓన్లీ బాలయ్య అంతే. విధంగా సూపర్. రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే లైక్ భక్తి ఉంటుందో నాలాంటి వాళ్ళకైతే నిజంగా చాలా బాగా నచ్చుతుంది. అండ్ బాలకృష్ణ గారి నట విశ్వరూపం అయితే మనకి మూవీలో చూపించినారు. ఆయన యాక్టింగ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట సీరియస్లీ. అండ్ బాలకృష్ణ గారు ఈ మూవీలో ఒక డైలాగ్ చెప్తారు బ్రో. కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, ఈ ఊర్లలో ప్రతి గడప నా గడపే, ప్రతి కుటుంబము నా కుటుంబమే. ఈ కుటుంబంలో మీరు ఎవరికైనా చెడు చేయాలని చూస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికిన డిక్కీలు వేసుకెళ్తా అంటారు. చిన్న సజెషన్ ఈ డైలాగ్ ఏంటంటే, నాట్ ఓన్లీ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, మొత్తం తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ అన్ని కుటుంబాల్లో సరే ఎవరైనా సరే బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు ఇష్టపడలేదు అంటే ఈ సినిమా చూస్తే డెఫినెట్లీ ఇక్కడ నుంచే అభిమానం పెంచుకుంటారు. ఎందుకంటే ఆ లెవెల్లో ఆయన నట విశ్వరూపం ఉందన్నమాట. ఆ లెవెల్లో వచ్చేసి ఆయన యాక్టింగ్ ఉంది, డెడికేషన్ ఉంది. బాలకృష్ణ గారు నటించినారు అని చెప్పేదానికంటే అఘోర పాత్రలో జీవించినారు అని చెప్పొచ్చు. దివ్య దర్శనము, ధర్మ గర్జనం బ్రో, పరమశివుడి సీన్స్ అన్నమాట. ప్లస్ దేవుడు నాకెందుకు కనబడ్డు అంటే బాలకృష్ణ గారి దానికి ఆన్సర్ ఇచ్చే సీన్స్ కావచ్చు, ఇలాంటి సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్ ముందు సీన్స్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ధర్మ గర్జనం, సనాతన ధర్మాన్ని ఎవరైతే తప్పులు పట్టింటారో వాళ్ళకు వచ్చేసి నాశనం చేయాలని చూస్తారో వాళ్ళకు బాలకృష్ణ గారు రిటర్న్ ఇచ్చే సీన్స్. అంటే ఓవరాల్ గా బ్రో ఇప్పుడు నేను మొత్తం స్టోరీ మొత్తం చెప్పేస్తే బాగుండదు కానీ, సో డైలాగ్స్ కావచ్చు అండ్ మూవీ సీన్స్ కావచ్చు ఎక్సలెంట్. స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉంది సార్? సూపర్ సూపర్. మూవీ ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది సార్? ఎలా ఉంది? చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. సనాతన ధర్మం నచ్చిందంటే చాలా బాగుంది. జై బాలయ్య.